మనశ్శాంతి మనశ్శాంతి మనశ్శాంతి. బావా మట్లో కలిసిపోయింది. రా రా రా, ఎందుకు వచ్చావో చెప్పు. తొందర చెప్తే నా మనశ్శాంతిలోకి వెళ్తాను మళ్ళీ నేను. అట్లా మాట్లాడుతాండి బా, నీకు నాకు ఎప్పుడు ఉందండి మనశ్శాంతి? అరే పెద్ద సమస్య వచ్చిందా ఇప్పుడు? ఎలాగ మరి? అది కాదు బా, పాత ల్యాప్టాప్ అప్గ్రేడ్ చేయించుకున్నా బా. వాయిస్ కూడా పెట్టమన్నా పెట్టాడు, కానీ మైక్రోసాఫ్ట్ ఒకటి వేసాడు బా, ఇంకేం వేయలేదు. కొంచెం చెప్పచ్చు బా, టిప్స్ ఏముంటే ఇన్స్టాల్ చేయించుకోవడానికి. ప్లీజ్ బా, నువ్వు కాకపోతే ఉన్నారు బా. అవునా, నిజంగానా? ఏది ఒకసారి ల్యాప్టాప్ పెట్టి చూస్తాను, ఓకే చూద్దాం ల్యాప్టాప్ ఏముందో. ఓకే గూగుల్ ఎదురా అదే కదా బాగా చెప్పింది, మైక్రోసాఫ్ట్ తప్ప ఏమీ లేదని. మళ్ళీ నన్ను క్వశ్చన్ అడిగితే జోకా కామెడీయా? నెట్ ఉందారా ఎంత అసలు నీకు? ఈ నెట్ ఉంది బా, వైఫై రాటర్ మొన్నే 7 MBPS తీసుకున్నా. ఓ 7 MBPS రోటరు అనుకోవడం యాదరిగిన సంత నాకే తగులుతుంది అంటారు. ఇది యాదరిగిన సంతరా? ఇది యాదరిగిన సంత అసలు ఈ చూపించు ఒకసారి. సర్లే, నీకు నా వెబ్సైట్ పేరు చెప్తా. ఇంటికి వెళ్ళి ఇంటర్నెట్ ఆన్ చేసుకుని ఈ 7 MBPS నెట్తో నిన్నెట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దాంట్లో నీకు కావాల్సినవన్నీ డౌన్లోడ్ చేసుకో, సరేనా? చూపించాలా? అంతే కదా బా, అంతే చూపిస్తా అంగప్పారా. నీ గూగుల్ అనేది ఓపెన్ చేయి. ఓపెన్ చేసిన తర్వాత మెయిల్ దానికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెర్చ్ బార్లోకి వెళ్ళిపోయి నిన్నెట్ అనేది టైప్ చేయి. నిన్నెట్ అనేది టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత నిన్నెట్ స్క్రోల్ బాల్ దగ్గర కిందకి లాగానే నీకు ఇక్కడ కనిపిస్తుంది. వెబ్ బ్రౌజర్లో మిగతా యాప్స్ అని కనిపిస్తాయి, మెసెంజర్లో యాప్ కనిపిస్తాయి, మీడియాలో కనిపిస్తాయి. నెక్స్ట్ ఉంటుంది జావా ఉంది. మిగతా నీకు కావాల్సినవన్నీ ఒక చెక్ బాక్స్ కనిపిస్తున్నాయి కదా, టిక్ చేయి. టిక్ చేసిన కిందకి రాగానే గెట్ యువర్ నిన్నెట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయి. అదే ఇన్స్టాల్ అయిపోతే ఓకేనా ఇప్పుడు? నా బంగారం. సరే కానీ ఇట్లానే ఫ్రీగా వైసిటీ గేమ్ ఉంటే కొంచెం చూపించు బా. ఏంటి తేడాగా ఉన్నాడు అంటే